తిరుప్పావై ప్రబంధాన్ని గురించి మీ 30 రోజులు ప్రతిరోజు ఒక పాశురాన్ని తెల్లవారుజామునే అనుసంధానం చేసుకుంటాం. ఈ రకంగా ఈ నెల రోజులు ఈ తిరుప్పావై వ్రతాన్ని చేస్తారు. ముఖ్యంగా ఏకాదశి వ్రతం, తిరుప్పావై వ్రతం విష్ణు భక్తులకు చెప్పబడినటువంటి వ్రతం. ఈ 2 వ్రతాలను తప్పనిసరిగా ఆచరిస్తారు. గోదాదేవి కలియుగం ప్రారంభమైన తర్వాత 96వ రోజున భట్టనాథునికి అయోనిజిగా జన్మించింది. భట్టనాథుణ్ణి మనం విష్ణుచిత్తుడు అంటున్నాం, పెరియాళ్వార్ అంటున్నాం. ఈ గోదాదేవి